commit God's word. Father, we commit your precious word into your hands and pray, dear Lord, that you will lead us and guide us through this time, and may you alone be glorified through this time. Speak to us, Master, and most important, may we be people of obedience, Lord. We thank you, we praise you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen. Let us turn to Matthew chapter 23. దేవుని వాక్యం నుంచి మత్తయి సువార్త 23వ అధ్యాయము. We'll read verse 13 first. Eventually we will try and read up to 33 verse. మొదటిగా మనం 13వ వచనం చూసుకుంటాము, తర్వాత మనం క్రమముగా 33 వరకు ధ్యానించుకుంటాం. Woe to you, verse 23, Matthew 23 verse 13. Woe to you, teachers of the law and Pharisees, you hypocrites! You shut the kingdom of God in men's faces. You yourself do not enter, nor will you let those enter who are trying to. మత్తయి 23:13 నుంచి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనియ్యరు. In this chapter of chapter 23, we see some of the charges that the Lord is making against the Jewish teachers and the leaders. ఈ యొక్క 23వ అధ్యాయంలో ప్రభువారు ఆ యొక్క శాస్త్రులకు పరిసయ్యుల మీద కొన్ని ఆరోపణలు ప్రభువారు చేస్తూ ఉండటం మనం చూస్తాం. He's listing it, the charges, he's telling it as 8 woes. ప్రభువారు ఆ యొక్క ఆరోపణల్ని ప్రకటించడానికి అయ్యో మీకు శ్రమ అనే మాటల్ని ప్రభు ఉపయోగించారు. And the language is very severe. ఆ యొక్క భాష కూడా ప్రభు కొంత పరుషంగా తీవ్రంగా ఉపయోగించారు. 8 times he uses the expression woe to you. అయ్యో మీకు శ్రమ అనే మాట ప్రభువారు 8 సార్లు ఉపయోగించారు. And in these passages the Lord calls them many names. He calls them hypocrites, he calls them blind guides. ఈ యొక్క వాక్యాలలో ప్రభువారు కొన్ని పరుషమైన మాటలు వేషధారులారా అని ఉపయోగించారు. And also calls us fools and also snakes and brood of vipers. మీరు సర్పములు, సర్ప సంతానము, మీరు ఎంతో బుద్ధిహీనులు అని కూడా ప్రభువారు వాళ్ళని సంబోధించాడు. What does a woe mean? ఇక్కడ అయ్యో మీకు శ్రమ అనే మాటకు అర్థం ఏమిటి? Woe is not a curse. ఇది ఒక శాపంగా ఎంచబడదు. Woe is actually telling how terrible it will be for you if you behave like this. నువ్వు ఈ విధంగా ప్రవర్తించినట్లయితే నీ యొక్క పర్యవసానాలు ఎంత భయంకరంగా ఉండబోతున్నాయో అన్న మాటకు ఆ మాట ఉపయోగించబడింది. If you continue like this, how terrible your future will be. ఈ విధంగా నువ్వు కొనసాగినట్లయితే నీ భవిష్యత్తు ఎంత భయంకరంగా ఉండబోతుంది అనే దానికి ఆ మాట ఉపయోగించబడింది. How terrible it will be when God brings you into account on judgment day. ఆ యొక్క తీర్పు దినాన ప్రభువారు తీసుకురాబో ఆ శిక్ష ఎంత భయంకరంగా ఉంటుంది అనే మాటకు ప్రభు ఉపయోగించారు. Another word the Lord uses for them is hypocrites. మరొక మాట ప్రభువారు ఉపయోగించిందంటే వేషధారులారా అని ప్రభువారు పలికారు. Hypocrites means one who acts before people. వేషధారులు అని అంటే మనుషుల ముందు నటించే వారిని వేషధారులు అంటారు. Hypocrite is one who pretends a righteousness before people. మనుషుల ఎదుట తాము నీతిమంతులమని కనబరుచుకునే వారిని వేషధారులు అని అంటారు. And when he calls this Pharisees these words, it shows how utterly disgusting in God's sight is the behavior of the leaders. కాబట్టి యొక్క శాస్త్ర యొక్క పరిశీల యొక్క వారి యొక్క ప్రవర్తన ప్రభు యొక్క దృష్టిలో ఎంత అసహ్యంగా ఉందో ఈ యొక్క మాటలు మనకు తెలియజేస్తాయి. So let us go through this passage. ఈ యొక్క వాక్యాలు మనం ధ్యానించుకుందాం. First thing is, woe to you, teachers of the law and Pharisees! You shut the kingdom of God in men's faces. మొదటిగా ప్రభువారు అంటున్నారు, అయ్యో మీకు శ్రమ, ఎందుకంటే మనుషుల ఎదుట దేవుని యొక్క పరలోకపు రాజ్యం యొక్క ద్వారాలు మీరు మూసివేశారు అని ప్రభువారు అంటున్నారు. Someone is trying to come in and you are shutting that door. ఎవరో ఒకరు రావడానికి ప్రయత్నిస్తున్నారు లోపలికి, అయితే వీళ్ళు ఆ యొక్క ద్వారాలను మూసివేస్తున్నారు. You are not entering, but you are stopping others from entering. మీరు ప్రవేశించడం లేదు, ప్రవేశించే వారిని కూడా ప్రవేశించనీయటం లేదు. So that first woe is how our hypocrisy can close the door for people. కాబట్టి ప్రభువారు ఉపయోగించిన ఈ యొక్క మొదటి మాట మనకు వేషధారణ ఇతరులు రాకుండా ఎలా అడ్డుకుంటుందో తెలియజేస్తుంది. How did they shut people in outside? ఏ విధంగా వీళ్ళు ఇతరులు రాకుండా అడ్డుపడుతూ ఉన్నారు? First they rejected the voice of John the Baptist. వారు బాప్తిస్మిచ్చే యోహాను యొక్క స్వరాన్ని తిరస్కరించారు మొదటిగా. Second, they rejected the Lord when he appeared to them. రెండవదిగా ప్రభువారు వారికి ప్రత్యక్షమైనప్పుడు ప్రభువారిని కూడా వాళ్ళు తిరస్కరించారు. And third, they tried to mislead the common Jewish people in the name of religious activity. మూడవదిగా మతపరమైన కార్యాల
ముసుగులో సామాన్యమైన యోధా జనులను కూడా వారు దారి తప్పిస్తున్నారు. That means they didn't believe the gospel themselves, అంటే వారు సువార్తను తామంతట తాము నమ్మేవారుగా లేరు. and they did all in their power to stop others from coming, అలాగే వాళ్ళకున్న అధికారాన్ని అంతా ఉపయోగించి సువార్తను నమ్మకుండా ఆఫ్ చేస్తూ ఉన్నారు. and they covered it all in the name as a give it a respectability, telling that we are religious. దీని అంతటిని కూడా ఓ గౌరవప్రదంగా వాళ్ళు చూపించుకుంటున్నారు. మేము ఇదంతా మతం కోసం చేస్తున్నాం అని చెప్తూ ఉన్నారు. Can we as Christians shut the kingdom of heaven from men's faces? పరలోక యొక్క ద్వారాలని క్రైస్తవులుగా మన మనుషుల యొక్క మూయగలమా ఈ రోజున? By our behavior. మన యొక్క ప్రవర్తనతో ఆ విధంగా మనం చేయగలము. Sometimes we share the gospel, but our behavior repulses people. కొన్నిసార్లు మనం సువార్తనే పంచుకుంటాము, కానీ మన యొక్క ప్రవర్తన ఎంతో హీనంగా ఉంటుంది. The way we behave, way they treat, way we talk is not good. People don't feel nice about that. మనుషులతో వ్యవహరించే విధానము, వాళ్ళతో మాట్లాడే భాష, వాళ్ళతో మనం వ్యవహరించే తీరు వాళ్ళు సువార్త దగ్గరకు రాకుండా చేస్తుంది. You say before people believe the gospel we share, they have to feel nice about us, right? మనం ఎవరితో సువార్తను పంచుకుంటామో మొదటిగా వాళ్ళు మన యొక్క ప్రవర్తన బట్టి మంచిగా వాళ్ళు భావించుకోవాలి. The second note, రెండవ మాట, verse 14. Verse 14 is not there in some of the Bibles, but it will be there as a footnote many times. ఈ యొక్క రెండవ మాట 14వ వచనంలో తెలుగు బైబిల్లో ఇవ్వలేదు, కానీ అది ఫుట్ నోట్స్ లో ఇవ్వబడింది. In English it is in the footnote. It says like this: Woe to you, scribes and Pharisees, hypocrites, because you devour widows' houses, and for a show you make long prayers. Therefore you will receive greater condemnation. శాస్త్రారా పరిసయ్యులారా, మీరు ఆ యొక్క విధురాండ్ర ఇండ్లను దిగమింగుచు దీర్ఘ ప్రార్థనలు చేయొచ్చు, మరింత కఠినమైన శిక్షణ మీరు పొందుకోబోతున్నారని ప్రభు చెప్పారు. అవి లూకా సువార్తలో రాయబడి ఉంటాయి. You know, the second verse speaks of how our with a hypocrisy we hide injustice. ఈ యొక్క వేషధారణ అన్యాయమును అది కప్పి పెడుతుంది. We do injustice in a way people cannot make out. మనుషులు చూడని అన్యాయమును జరిగించులాగున ఈ యొక్క వేషధారణ చేస్తుంది. You know, here it talks of the covetousness and money mindedness of the Pharisees. ఇక్కడ పరిసయ్యుల యొక్క ధనాశ, ఆ యొక్క ధనం గురించిన వాళ్ళ దురాశలను అది తెలియజేస్తుంది. You know, they make long prayers, but it is only to show off. Their real intention here is to devour widows' houses, it says. వాళ్ళు దీర్ఘ ప్రార్థనలు కేవలం బాహ్యంగా కనబరుచుకోవడానికే చేస్తారు. అలాగే విధవరాండ్ర ఇండ్లను వాళ్ళు దిగమింగుతూ ఉంటారు. That means they get into weak and unprotected women's houses pretending they are very religious. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఏదో మతపరమైన గొప్ప భక్తిపరులుగా కనబరుచుకుంటూ బలహీనమైన విధవరాండ్ర ఇండ్లలోనికి ప్రవేశిస్తారు. And slowly these women begin depending on them for guidance. ఈ బలహీనమైన విధవరాండ్రు ఆత్మీయ దిశ కొరకు, మార్గం కొరకు వాళ్ళ మీద ఆధారపడతారు. And once these women start depending on them, they try to make money out of them. ఎప్పుడైతే ఈ విధవరాండ్రు వాళ్ళ మీద ఆధారపడతారో ఇక వాళ్ళ ద్వారా ధనం సంపాదించుకోవడానికి ఈ పరిసయ్యులు ప్రయత్నిస్తారు. The religion was a show from the outside. The real motive is to make money. బాహ్యంగా చూపించేదేమో మతముగా ఉంటుంది, వారి యొక్క నిజమైన ఉద్దేశమేమో ధనార్జనగా ఉంటుంది. Even today, in the name of Christianity, many people's whole business is to make money. ఈ రోజున కూడా అనేక మంది క్రైస్తవ ముసుగులో వారి యొక్క వ్యాపారంను, ధనాన్ని వాళ్ళు ఆర్జించుకుంటూ ఉన్నారు. You know, they are in the business of religion. ఆ మతం యొక్క వ్యాపారంలో వాళ్ళు మునిగిపోయారు. The third woe, మూడవ మాట, verse 15. 15వ వచనం. Woe to you, teachers of the law and Pharisees, you hypocrites! You travel over land and sea to win a single convert, and when he becomes one, you make him twice a son of hell as you are. అయ్యో వేషధారులైన శాస్త్రారా పరిసయ్యులారా, ఒకని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టువచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతను మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. You know, this is directed at the zeal of the Pharisees in converting people. మనుషుల్ని దేవుని కొరకు మార్చడానికి వాళ్ళు ఏదో ఆసక్తితో వెళ్ళినట్లుగా ఇక్కడ కనబడుతుంది. They labored a lot. They went across the seas to make converts. వాళ్ళు సముద్రాన్ని దాటి భూమిని చుట్టూ వస్తూ ఉంటారు మనుషుల్ని మార్చడానికి దేవుని కోసం. But they're not making converts for God. They're making converts for themselves. అయితే వీళ్ళు దేవుని కొరకు వాళ్ళని మార్చకుండా వారి యొక్క స్వలాభం కోసం మనుషుల్ని మారుస్తూ ఉంటారు. Converts to get into their party, their kind of understanding, their kind of thinking. ఈ యొక్క మార్పు చెందిన మనుషులు ఎలా ఉంటారంటే పరిసయ్యుల యొక్క ఆలోచనని, పరిసయ్యుల యొక్క తలంపుల్ని వాళ్ళు కలిగి ఉంటారు, వెంబడిస్తూ ఉంటారు. Pharisees thought they had great zeal, but actually this zeal was directed against God, not for God.
పరిసయ్యుల యొక్క ఆసక్తి ఏదో దైవాసక్తి లాగా కనబడుతుంది కానీ అది పరిసయ్యుల యొక్క స్వార్థంతో కూడిన ఆసక్తి అని మనం గ్రహించుకుంటున్నాం. And did it help the people they converted? అటువంటి ఆసక్తి వలన మార్పు చెందిన మనుషులు నిజంగా వాళ్ళకి ఏమన్నా లాభం ఉంటుందా? They became worse than the Pharisees, it says. పరిసయ్యుల కంటే మరంత హీనమైన స్థితిలోనికి ఆ మార్పు చెందిన వాళ్ళు వెళ్ళిపోతారు. You know, when we do things without a love for God, this is what happens to the people under us or people we influence. దేవుని యొక్క ప్రేమను కలిగి మనం మనుషుల్ని నడిపించకపోతే మనల్ని వెంబడిస్తున్న వాళ్ళ యొక్క పరిస్థితి అంత దౌర్భాగ్యంగా మారిపోతుంది. You'll be teaching Sunday school, you'll be setting up, following certain rules, but without God in your life. So what is happening? You get into that kind of religion. నువ్వు ఏదో ఒక పరిచర్య చేస్తూ ఉండొచ్చు, అయితే నీ సొంత నియమాలు నీ సొంత నిబంధనలు పెట్టినప్పుడు మనుషులు దేవునికి దూరంగా వెళ్ళిపోతారు. The fourth woe. నాలుగోసారి ప్రభువారు ఉపయోగించారు. It's from verses 16 to 23. 16 నుంచి 23 వచనాలు. I'll read it. Woe to you blind guides, you say if anyone swears by the temple, it means nothing. But if anyone swears by the gold of the temple, he is bound by his oath. You blind fools, which is greater, the gold or the temple that makes the gold sacred? You also say if anyone swears by the altar, it means nothing. But if anyone swears by the gift on it, he is bound by his oath. You blind men, which is greater, the gift or the altar that makes the gift sacred? Therefore, he who swears by the altar swears by it and everything in it. And he who swears by the temple swears by it and by the one who dwells in it. And he who swears by heaven swears by God's throne and by the one who sits on it. This fourth woe is directed against the rules made by the Pharisees and scribes. ఈ యొక్క నాలుగవసారి వారి యొక్క పరిసయ్యులు శాస్త్రులు వారు సొంతంగా నియమించిన నిబంధనల గురించి మాట్లాడుతుంది. They made differences between one rule and the other. వాళ్ళు ఒక నియమానికి మరొక నియమానికి మధ్య భేదాన్ని తేడాన్ని వాళ్ళు కనిపెట్టారు, చేశారు. You know, they made oaths sown by gold as more important than the temple itself. వాళ్ళు ఏం చేశారంటే దేవాలయం కంటే కూడా దేవాలయంలో ఉన్న బంగారము అది ఎంతో విలువైనది అని దాని మీద ఒట్టు పెట్టుకోకూడదని చెప్పారు. Why were they doing that? ఎందుకు ఆ విధంగా చెప్తూ వచ్చారు? Because they were giving more importance for what benefits them financially. వాళ్ళకి ఆర్థికంగా ఏదైతే ఎక్కువ ఉపయోగపడుతుందో దాని మీద ఒట్టు పెట్టుకోవద్దని చెప్పారు వాళ్ళు. In many churches they give more emphasis to the offerings to be given. కొన్ని చాలా సంఘాలలో ఈ రోజున కానుకలు ఇవ్వమని అనే దాని మీదే ఎక్కువ నొక్కి వక్కానిస్తూ ఉన్నారు. You must give your tithes to God. నువ్వు నీ యొక్క దశమభాగం తప్పకుండా దేవుని దగ్గరికి తీసుకురావాలని చెప్తారు వాళ్ళు. Less emphasis is there on true repentance. Less emphasis is there on a holy life. నిజమైన మారు మనసు పరిశుద్ధమైన జీవితం మీద ఎంతో తక్కువగా వాళ్ళు మాట్లాడతారు. And helping the poor and needy also. Emphasis is not there much. పేదలకు సహాయం చేయటం అనే విషయాలు ఎంతో తక్కువ వాళ్ళు మాట్లాడతారు. One of the most important verses about giving is told by the Lord himself. When you give to the least of these brothers of mine, you are giving to me. ప్రభువారు ఇవ్వటం గురించి ఎంతో స్పష్టంగా తెలియజేశారు. ఏంటంటే మిక్కిలి అల్పులైన ఈ సహోదరులు ఒకరికి మీరు సహాయం చేస్తే నాకు సహాయం చేసినట్టే అని చెప్పారు. You know, when you are led by the Lord, you're not called to give everyone. Some people misuse. You know, you are giving to God himself. That is one of the key verses in giving. ఈ యొక్క ఇచ్చట్లో ఇవ్వబడిన ఒక స్పష్టమైన వచనం ఏంటంటే నువ్వు ప్రభు చేత నడిపించబడితే ఆ యొక్క మిక్కిలి అల్పులైన సహోదరులకి నువ్వు ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. But thousands of greedy people who lead churches today force the congregation to tithe compulsorily. ఈ యొక్క స్వార్థంతో సంఘాలు నడిపిస్తున్న అనేకులు వారి యొక్క సమూహాలని సంఘానికి తీసుకొని రండి, చర్చికి తీసుకొని రండి అని వాళ్ళు బోధిస్తూ ఉంటారు. They do it either by promising God will bless you or by a fear that divine judgment will come if you don't give. వాళ్ళు ఆ విధంగా బోధించేటప్పుడు దేవుడు మిమ్మల్ని మిక్కిలిగా దీవిస్తాడు అనే వాగ్దానాన్ని అన్నా బోధిస్తారు, లేకుంటే పరలోకం నుంచి అగ్ని దిగి మిమ్మల్ని దహించి వేస్తుందని చెప్తారు. అండ్ నేను చెప్పలేదు అది. So you see, emphasis is not what should be the church's main emphasis? సంఘాలు ప్రాథమికంగా వేటి మీద దృష్టి కేంద్రీకరించాలి? Should be a humble life, obedient life, and live waiting for the Lord's coming. Live a prepared life. That is the most emphasis, greatest emphasis of the church. Telling a congregation, teaching a congregation to be prepared for the Lord's coming. That we don't know, even when we die today, that day will come. So that is the most important thing. These are all
peripherals. You don't have to ask these things. God will lead people to give. కాబట్టి దీనత్వంతో కూడిన విధేయతతో కూడిన ప్రభు యొక్క రాకడకు సిద్ధపరచబడవలసిన జీవితం గురించిన బోధలు సంఘము ప్రకటించాలి. And the Lord Jesus is showing how the Pharisees in their greed turned everything upside down. They made the small things big and the big things small. కాబట్టి ప్రభు వారి యొక్క పరిశీలన మీద శాస్త్రుల మీద ఆరోపణ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు స్వల్ప విషయాలనేమో మిక్కిలి హెచ్చింపులోకి తీసుకొచ్చారు, మిక్కిలి హెచ్చించవలసిన విషయాల్ని స్వల్ప విషయాలుగా మార్చారు. The fifth woe, ఐదవసారి ప్రభు వారు వారితో పలికిన మాట 23 and 24. 23-24 వచనాలు. Woe to you, teachers of the law and Pharisees, you hypocrites! You give a tenth of your spices, mint, dill, and cumin, but you have neglected the more important matters of law, justice, mercy, and faithfulness. You should have practiced the latter without neglecting the former. You know, this fifth woe is directed against, it's connected to the previous woe also. You know, small things are given big importance, and the most important things are not emphasized. ఎంతో గొప్పగా ఎంతో హెచ్చింపుతో చెప్పవలసిన విషయాల్ని వాళ్ళు చాలా అల్పంగా చేశారు. ఎంతో అల్పమైన విషయాల్ని వాళ్ళు గొప్పగా చేస్తూ We can do this as a church. Small matters we can make big things. And what are most important things we neglect completely. మనం కూడా సంఘంగా అలా చేసే అవకాశము ప్రమాదం ఉంది. ఏంటంటే బోధించవలసిన విషయాల్ని బోధించకుండా అసలు అవసరం లేని స్వల్ప విషయాల్ని బోధించుకుంటూ ఉండటం. They get made great show about giving a mint or a garden herb, but they neglected the most important things like justice, honesty, generosity. పుదీనా, సోపు, జీలకర్రలో 10వ వంతు గురించి వాళ్ళు బోధిస్తూ న్యాయాన్ని, కనికరాన్ని, విశ్వాసాన్ని వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు. Verse 24 says, you blind guides, you strain out a gnat but swallow a camel. ప్రభు అంటారు, అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడేగట్టి వెంటనే మృంగువారు మీరే. The gnat is the smallest of the unclean animals mentioned in the Bible, దేవుని in the Old Testament. ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో అపవిత్రమైన వాటిలో ఇవ్వబడిన ఒక చిన్న జంతువు అది దోమ. And Pharisees strain their drinking water to keep swallowing that tiny gnat, but the big important things in life they don't care. ఆ యొక్క పరిసయ్యులు అటువంటి చిన్న వాటికి కూడా ఎంతో గొప్ప ప్రాధాన్యతనిచ్చారు, కానీ గొప్ప విషయాల్ని వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు. Many of us do like that. మనం కూడా ఆ విధంగా చేస్తూ ఉంటాం. I've seen one person who, when everybody sits and prays, he will kneel down and pray. నాకు తెలిసిన సహోదరుడు అందరూ కూర్చొని ప్రార్థన చేస్తుంటే అతను సాగిలపడి ప్రార్థన చేస్తుంటాడు. But he is not serious about the Lord, and he follows a lot of customs that come out of idolatry. అయితే ప్రభువును గురించిన ఆసక్తి విషయంలో అతను ఎంతో అధ్వానంగా ఉంటాడు, ఎందుకంటే లోకానుసారమైన ఆచారాలను అతను పాటిస్తూ ఉంటాడు. As far as I see, it is like that. నేను చూసినంత వరకు ఆ విధంగా అతను చేస్తూ వచ్చాడు. The seventh and the sixth and the seventh woes are together. It talks of one thing only. ప్రభు 6వసారి 7వసారి ఉపయోగించిన ఆ మాటలు ఒక విషయం కోసం ప్రభు ఉపయోగించారు. I'll read from verse 25 to 28. 25 నుంచి 28 వచనాలు. Woe to you, teachers of the law and Pharisees, you hypocrites! You clean the outside of the cup and the dish, but inside they are full of greed and self-indulgence. Blind Pharisee, first clean the inside of the cup and the dish, and then the outside also will be clean. Verse 27, woe to you, teachers of the law and Pharisees, you hypocrites! You are like whitewashed tombs, which look beautiful on the outside, but on the inside are full of dead men's bones and everything unclean. In the same way, on the outside, you appear to people as righteous, but on the inside, you're full of hypocrisy and wickedness. You know, this woes are talking of giving more importance to the outside cleanliness and neglecting inner sanctification and purity of heart. ప్రభు వారు ఇక్కడ బాహ్యంగా చూపిస్తూ అంతరంగ జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్న వాటి గురించి ప్రభు మాట్లాడుతున్నారు. You see how, again, an example of how Pharisees are careful of small things that others see, but you neglect big things that God can see. ఈ యొక్క పరిసయ్యులు మనుషులు చూసే స్వల్పమైన విషయాల మీద వారి యొక్క దృష్టిని పెట్టారు, కానీ దేవుడు చూసే అంతరంగ విషయాల మీద వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. Matthew Henry says the Pharisees and the scribes their righteousness was like putting ornaments or dressing up a dead body. It has no use to the dead body. మాథ్యూ హెన్రీ గారు ఈ విధంగా చెప్పారు, ఏంటంటే పరిసయ్యులు శాస్త్రుల యొక్క నీతి ఎలా ఉండేదంటే ఒక శవం మీద కప్పిన ఒక మంచి ఆభరణాలని పోలి ఉండేది. You dress up a dead body with coat and all, why? For others to see. You must look good. ఆ యొక్క శవమును ఎటువంటి మంచి బట్టలతో కప్పినప్పటికీ అది కేవలం మనుషులు చూడటానికే గానీ ఎటువంటి ఉపయోగం లేదు. So, you know, the Pharisees could not understand that
Outer things are of no use if a person is corrupt in his heart. తన యొక్క హృదయంలో అతడు అన్యాయం జరిగిస్తూ బాహ్యంగా మంచిగా కనిపిస్తూ వాళ్ళ ఉపయోగం లేదు అనే గ్రహింపు పరిసయ్యులు కలిగి లేరు. They did not understand that the more they behaved like that, the more they were becoming unclean and not clean. ఆ విధంగా ఎంత ఎక్కువగా ప్రవర్తిస్తే అంత ఎక్కువగా అపవిత్రులైపోతారన్న గ్రహింపు పరిసయ్యులు కలిగి లేరు. Similarly, so many of us as believers are like that, right? We are outside, we are religious. అదే విధంగా ఈ రోజు క్రైస్తవులు మనలో కూడా అనేకులు ఆ విధంగానే ఉంటారు. బయటికి వాళ్ళు క్రైస్తవులుగా కనపడుతుంటారు. But go and ask in their homes, వారి యొక్క వెళ్ళలోనికి వెళ్ళి చూడండి, the true hypocrisy comes out. నిజమైన వేషధారణ బయటకు వస్తుంది. Sometimes when I speak in Zoom meetings, sometimes by mistake the mic will be on and some family would not have switched off the mic. Sometimes I hear some terrible languages. Surprise, how can they use that language? ఆ యొక్క జూమ్ మీటింగ్ లో చూస్తున్నప్పుడు వాస్తవాలు బయటకు వస్తూ ఉంటాయి. And I used to think, should I be sharing God's word at all? That was the thought. I got so depressed once, discouraged, Should I be sharing God's with these people? That was the thought I got. వారి యొక్క వేషధారిని ఆ విధంగా చూసినప్పుడు ఎంతో నిరాశ కూడా దేవుని వాక్యం బోధించేటప్పుడు కలుగుతూ ఉంటుంది. Eighth woe. 8వసారి ప్రభు వారు ఉపయోగించారు. Verse 29. 29వ నుంచి. Woe to you, teachers of the law and Pharisee, you hypocrites! You build tombs for the prophets and decorate the graves of the righteous. This woe is directed to the show of honor in the memory of dead saints. The saints who have died, in memory, they honor them, they decorate their tombs. ఇది చనిపోయిన ప్రవక్తలను గురించిన ఆ విషయాలు ఇవి. వాళ్ళు పరిశీలన ఏం చేసేవాళ్ళంటే ప్రవక్తలు చనిపోయిన ప్రవక్తల పేర్ల మీద కొన్ని సమాధులను కట్టిస్తూ శృంగారిస్తూ ఉండేవాళ్ళు వీళ్ళు. And these prophets were killed by their forefathers. వారి యొక్క పితరుల వల్లనే అసలు ఆ ప్రవక్తలు చనిపోయారు. And these Pharisees are still killing prophets. అయితే ఈ పరిసయ్యులు ఇంకా ప్రవక్తలను చంపుతూ ఉన్నారు. The very people who pretended to honor dead prophets ended up crucifying the Son of God. ఈ యొక్క చనిపోయిన ప్రవక్తల్ని గౌరవించినట్లుగా కనిపిస్తున్న ఈ పరిసయ్యులే దేవుని యొక్క కుమారుని సిలువ వేయించారు. And see the hypocrisy, verse 30. ఆ యొక్క 30వ వచనంలో ఉన్న వేషధారణ చూడండి. And you say, if we lived in the days of our forefathers, we would not have taken part in them in shedding the blood of the prophets. వాళ్ళు అంటున్నారు, మన పితరుల దినాల్లో మనం ఉంటే ప్రవక్తల మరణ విషయంలో మనం వారితో పాలువారమై ఉండకపోదుము అని చెప్తూ ఉన్నారు. Hypocrites are ignorant of themselves. They think they are better than others. ఈ యొక్క వేషధారణ కలిగిన వాళ్ళు తమ గురించి తాము ఉన్నతంగా ఆలోచించుకుంటూ ఇతరుల కంటే ఉన్నతంగా ఉన్నామని అనుకుంటారు. We are not sinners like our ancestors. మన యొక్క పితరుల వల్లే మనం పాపులం కాదు. We also think sometimes, if I had lived in the time of Lord Jesus when he was on earth, we would not have despised him, we would not have rejected him like those people did. మనం కూడా అనుకుంటూ ఉంటాం, ప్రభు యేసు వారి దినాల్లో మనం ఉన్నట్లయితే ప్రభు వారిని మనం ఏమాత్రం కూడా నిర్లక్ష్య పెట్టకుండా ఆయన వెంబడించే వారిమై ఉండి ఉంటామని మనం అనుకుంటాం. Have you thought of it like that? ఎప్పుడన్నా అనుకున్నావాలా? I wouldn't have done that. I would not have betrayed the Lord. నేనేమాత్రం కూడా దేవుణ్ణి నిర్లక్ష్యం చేసేవాడిని కాదు, ఉపేక్షించేవాడిని కాదు అని అనుకుంటూ ఉంటాం. But the truth is, with the casualness we behave today, with the irreverence we have for God today, we are no better than them. అయితే ఈ రోజు మనం కలిగి ఉన్న నిర్లక్ష్యాన్ని చూసుకుంటే, ఈ రోజు మనం దేవుని యొక్క విషయాలలో ఎటువంటి భయం లేకుండా మనం జీవిస్తున్న ఈ పరిస్థితులను చూస్తే వాళ్ళకంటే మనం ఏమాత్రం కూడా శ్రేష్ఠులం కాదు. If we were there, we would not have done that. ఆ విధంగా మనం ఉన్నట్లయితే మనం కూడా ఆ విధంగానే చేసిండే వాళ్ళం. We must be humble, broken before God, and seek God's mercy. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఎదుట దీనత్వం కలిగి విరిగినలిగిన హృదయాలతోటి ప్రభుని ఎల్లప్పుడూ వెదికే వారమై ఉండాలి. We are so irreverent. ఎంతో భయముతో ప్రభుని వెంబడించాలి. Look at the life of the people even 100 years back, or the Puritans. Just read their lives. We will know the gap between them and us. ఆ యొక్క 100 సంవత్సరాల క్రితం ఉన్న వారిని విశ్వాసాలు చూసినట్లయితే వారి యొక్క జీవితాల్లో నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. You look at how the Puritans used to live. ఆ యొక్క ప్యూరిటన్స్ ఎలా జీవిస్తూ వచ్చారో మనం చూడొచ్చు. Just read it to show what is the gap, that's difference in standard. మనకి వారికి మధ్య ఉన్న తేడా ఏమిటో వాళ్ళ యొక్క జీవితాలను ధ్యానిస్తే ఎంతో స్పష్టంగా తెలుస్తుంది. Verse 31, 32 and 33 I'll read. 31వ వచనం నుంచి 33 వరకు. So you testify against yourself that you are the descendants of those who murdered the prophets. Fill up then with the measure of the sin of your forefathers. You snakes, you brood of vipers, how will you escape being condemned to hell?
You know, you see, brothers and sisters, the moment we begin to preach to others what we don't do ourselves, మనం ఎప్పుడైతే ఇతరులకు బోధిస్తూ మనము వాటిని చేయకుండా ఉంటామో, or we start to do religious things out of a show for other people to see, అలాగే ఇతరులు చూసినట్లుగా మతపరమైన విషయాల్ని మనం బాహ్యంగా ఎప్పుడు కనబరుస్తూ ఉంటామో, or we give more importance to collecting offerings than building people up in righteousness, we already been slipping. We are slipping in that slope of hypocrisy. We are slipping to hell. అలాగే మనుషుల్ని నీతిమంతులుగా మార్చాలన్న పేరుతోటి ధనాన్ని ఎప్పుడైతే మనం ఆర్జించేవారిగా ఉంటామో, ఆపేక్షించేవారిగా ఉంటామో, అప్పుడు మనం జారిపోయే ఆ స్థలంలోనికి మనం వచ్చామని గ్రహించుకోవాలి. You know, and if you're going just through the motions of religion without having a relationship with the Lord, just to look good in front of people, our slipping has started. ఎప్పుడైతే దేవునితో ఆ యొక్క సహవాసము, ఆ యొక్క సంబంధము కలిగి ఉండకుండా ఈ యొక్క మనుషుల్ని సంతోషపెట్టడానికి కార్యాలు జరిగించే వారిగా ఉంటామో, అప్పుడు మనం ఆత్మీయంగా జారిపోతున్నామని అర్థం చేసుకోవాలి. And it's just God's mercy that His wrath has not fallen upon us. దేవుని యొక్క ఉగ్రత మన మీదకి ఇంకా దిగిరాలేదంటే దేవుని యొక్క కృప కనికరము అది. Because He does not want anyone to perish. ఎందుకంటే ఆయన ఎవరు నశించడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ప్రభు ఆలస్యం చేశాడు. So this passage is in chapter 23. The Lord is exposing the hypocrisy and the false religion of the Pharisees. కాబట్టి 23వ అధ్యాయంలో ప్రభువారు పరిశీలన యొక్క వేషధారణ గురించి, నకిలీ మత కార్యక్రమాల గురించి ప్రభువారు ఆరోపిస్తూ ఉన్నారు. Today it is not about them, it is about us. ఇది ఈ రోజున మన గురించి అని మనం అర్థం చేసుకోవాలి. Pharisees fasted, they prayed, they tithed. పరిసయ్యులు ఉపవాసం ఉన్నారు, ప్రార్థించారు, దశంభాగాలు ఇచ్చారు. Their doctrines were correct. They even had a missionary program. వారి యొక్క సిద్ధాంతాలు ఎంతో సరైనవిగా ఉన్నాయి. వారి పరిచర్య కార్యక్రమాలు కూడా కలిగి ఉన్నారు. In today's context, they resigned their jobs, they traveled to distant places to do ministry. నేటి భాషలో అర్థం చేసుకోవాలంటే వారి యొక్క ఉద్యోగాలను కూడా విడిచిపెట్టి దూర ప్రాంతాలకు వెళ్లి ప్రభు యొక్క సేవ జరిగించారు వాళ్ళు. But the Lord Jesus says those they converted became double children of hell. అయితే ప్రభువారు అంటున్నారు, వారి చేత మార్పు నొందిన మనుషులు వారికంటే రెండంతలు నరకపాతులుగా మారారని ప్రభువారు అంటున్నారు. That means because of the ministry, no one went to heaven. They increased the population of hell. దాని అర్థం ఏంటంటే ఈ యొక్క పరిచర్య చేసిన పరిచర్యలో రక్షించబడిన వాళ్ళంతా కూడా నరకంలోకి వెళ్ళారు, కానీ ఎవరు కూడా పరలోకం ప్రవేశించలేదు. Because the ministry was not born out of relationship with God. ఎందుకంటే వారి యొక్క సేవ దేవునితో వారి కలిగి ఉన్న సంబంధం నుంచి అది ఉద్భవించింది కాదు. They may have had a great knowledge about God, but they didn't have a relationship. దేవుని గురించిన జ్ఞానం వాళ్ళు కలిగి ఉన్నారు, కానీ దేవునితోటి వాళ్ళు ఆ యొక్క సహవాసము కలిగి లేరు. What happens when you have knowledge without a relationship? నువ్వు ఎప్పుడైతే దేవునితో సంబంధం కలిగి ఉంటా, దేవుని గురించి జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉంటావు, ఏం జరుగుద్ది? It makes you legalistic. నిన్ను అది హేతుబద్ధమైన వ్యక్తిగా మార్చివేస్తుంది. That means instead of following God, you follow a set of rules. దాని అర్థం ఏంటంటే దేవుని వెంబడించడానికి బదులుగా కొన్ని నియమాలు నిబంధనలు పెట్టుకుని వాటిని వెంబడిస్తావు. You have a list of what to do and what not to do. ఏది చేయాలి ఏది చేయకూడదు అని ఒక పట్టిక నీ దగ్గర ఉంటుంది. And many of these rules will be related to money and personal gain. చాలా సార్లు ఆ యొక్క నీ సొంత నియమాలు నిబంధనలు ధనానికి సంబంధించినవిగా, నీ స్వార్థానికి సంబంధించినవిగా ఉంటాయి. You must give your tithe without fail. నువ్వు ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా దశమభాగం ఇవ్వాలి. You must give that to the poor and needy without fail. నువ్వు నీ యొక్క బీదలకు సహాయం చేస్తూ ఉండాలి. When such people minister, they don't look to convert people to God. They look to convert people to their church or their version of Christianity. ఆ విధంగా బోధించే వాళ్ళు దేవుని కోసం మనుషుల్ని రక్షణలోకి నడిపించేవారుగా ఉండరు, గాని వారి యొక్క సంఘ సభ్యత్వాన్ని పెంచుకోవడానికి స్వార్థానికి వాళ్ళు మనుషులు మారుస్తూ ఉంటారు. And the result is those who come to them become twofold children of hell. కాబట్టి దాని ఫలితం ఏంటంటే అటువంటి వ్యక్తుల దగ్గరికి వచ్చే వాళ్ళు నరకపాత్రులుగా మారుతూ ఉంటారు. That means it was better they didn't do ministry. If they didn't do ministry, maybe people would have had a better chance of being saved. దాని అర్థం ఏంటంటే అసలు అటువంటి వ్యక్తులు సేవ చేయకపోవడమే మంచి ఎంపిక. ఎందుకనంటే ఆ విధంగానైనా మనుషులు వేరే పనులు చేసుకుంటూ ఉంటారు. Because they were a hindrance. They shut the gospel to the true God, shut the people to the true gospel. ఈ విధంగా బోధించేవారు నిజమైన సువార్తని ఆ మనుషుల కన్నుల ఎదుట మూసివేసి ఒక గొప్ప ఆటంకంగా వాళ్ళు ఉంటారు. You see, that is why peace and joy, remember, our first loyalty is to the Lord, not to the church. కాబట్టి పీస్ అండ్ జాయ్ సంఘంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన యొక్క మొదటి జవాబుదారిగా మనం ప్రభువుకు ఉండాలి, ఆ తర్వాతే మనుషులకు. Church is not important. The Lord's presence in the church is important. సంఘం ప్రాముఖ్యం కాదు, కానీ సంఘంలో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క నడిపింపు ఎంతో ప్రాముఖ్యమైనవి. We should not look to please people. మనుషుల్ని సంతోష పెట్టడానికి మనం ప్రయత్నించకూడదు. We should not look to comfort people in their sin. మనుషుల్ని వారి యొక్క పాపాలలో వాళ్ళని ఆదరించడానికి మనం ప్రయత్నించకూడదు. We should look to transform people by God's grace. దేవుని యొక్క కృపతోటి వాళ్ళని రూపాంతరం చెందించడానికి మనం ప్రయత్నించాలి. So remember, don't imagine all missionary activities from God.
కాబట్టి జరుగుతున్న సేవా కార్యక్రమాలన్నీ దేవుని చేత నడిపించబడుతున్నాయని అనుకోవద్దు. Be careful when you're giving to ministries. నువ్వు ఎప్పుడైతే సంఘానికి సహాయం చేస్తావో బహు జాగ్రత్త కలిగి నువ్వు సహాయం చేయాలి. It is only when we make disciples and teach them to love the Lord Jesus more than anything or anyone, that is when we are making people for God. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రథమ స్థానంలో పెట్టి వారిని శిష్యులుగా మనం మారుస్తూ ఉంటామో వారు ఎప్పుడైతే ప్రభువుకి ప్రథమ స్థానం ఇస్తారో అప్పుడు అది అర్థవంతమైన పరిచర్యగా ఉంటుంది. Tell of the Lord who loved you. వారిని ప్రేమించిన ప్రభువుని గురించి మనం వారికి ప్రకటించాలి. Tell them how he died to deliver you from hell. వారి కొరకు ప్రభు వారు ఏ విధంగా మరణించి నరకం నుంచి వాళ్ళని రక్షిస్తున్నాడో వాళ్ళకి తెలియచేయాలి. Lead them to the Lord. వారిని ప్రభు యొద్దకు నడిపించాలి. Don't encourage too many people to come and pray to you. Lead them to the Lord. అనేక మంది వచ్చి నీ కోసం ప్రార్థించడానికి ప్రోత్సహించడం కాదు, ప్రభు దగ్గరికి వారిని నడిపించు. You know, it's very easy to change people externally into a form of religion. Understand that. It's very easy. ఓ రకమైన మతంలోనికి మనుషుల్ని మార్పు చెందిస్తూ తీసుకురావడం ఎంతో సులభం, తేలిక. One brother was sharing ఓ సోదరుడు పంచుకున్నాడు how he visited a village many years back which some missionaries had converted. ఆ సోదరుడు కొన్ని సంవత్సరాల క్రితం ఒక గ్రామాన్ని దర్శించాడు. అక్కడ సేవ చేసిన కొంతమంది సేవకులు అక్కడ కొంతమందిని మార్చారు. And they converted people not to the Lord, but they converted to their version of Christianity. అక్కడ సేవ చేసిన సేవకులు కొంతమందిని క్రైస్తవంలోకి నడిపించారు. అయితే ఆ మార్పు చెందిన వాళ్ళు దైవత్వంలోనికి మార్చబడలేదు, కానీ వారి యొక్క సొంత మార్పులోనికి వాళ్ళు మారారు. There was no holiness in any of them. ఆ మార్పు చెందిన వారిలో ఏ మాత్రం కూడా పరిశుద్ధత లేదు. Only difference was now they sang Christian songs where previously they were singing to other gods. ఆ మార్పు చెందిన వాళ్ళు ఇంతకు ముందు విగ్రహ సంబంధ పాటలు పాడేవాళ్ళు, ఇప్పుడు క్రైస్తవ పాటలు పాడుతున్నారు. Some of them changed their names to Christian names also. వారిలో కొంతమంది వారి యొక్క వారి పేర్లు మార్చుకొని క్రైస్తవ పేర్లు పెట్టుకున్నారు. But actually they became twofold children of hell. అయితే వాస్తవానికి వాళ్ళు రెండంతలు నరక పాత్రులుగా వాళ్ళు మారిపోయారు. They were all living worldly lives. వాళ్ళందరూ కూడా లోకానుసారమైన జీవితాలే జీవిస్తూ ఉన్నారు. You see, worldly life will lead you to hell. లోకానుసారమైన జీవితం నిన్ను నరకానికి నడిపిస్తుంది. Those who choose the world as their portion of life today will have hell as their portion of life for eternity. వారి యొక్క జీవితంలో లోకాన్ని ఒక భాగంగా కలిగి ఉన్న వాళ్ళు రాబో జీవితంలో నరకాన్ని ఒక భాగంగా కలిగి ఉంటారు. You snakes, you brood of vipers, how will you escape being condemned to hell? కాబట్టి ప్రభు అంటున్నాడు, సర్పంలారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగ తప్పించుకుందురు? This is the warning. Beware of religious hypocrisy in ourselves. కాబట్టి మన యొక్క హృదయంలో మతానుసారమైన వేషధారణ ఉంటే ఇది ఒక గొప్ప హెచ్చరికగా మనం తీసుకోవాలి. And remember what the meaning of woe? ఈ యొక్క అయ్యో అనే మాటకు అర్థం గుర్తుంచుకోండి. How terrible it will be when God brings you to judgment. దేవుడు తన యొక్క తీర్పును తీసుకురాబోతూ ఉన్నప్పుడు నీ పరిస్థితి ఎంత భయంకరంగా ఉండబోతుంది అని అర్థం వస్తుంది. You see, the tragedy of the scribes and Pharisees is they were not charged of being thieves and murderers. They were not charged. They were only called hypocrites. ఇక్కడ శాస్త్రుల గురించి పరిశీలన గురించిన ఒక విషాదం ఏంటంటే వాళ్ళు దొంగలుగా నరహంతకులుగా చిత్రీకరించబడలేదు, కానీ వాళ్ళు వేషధారులుగా చిత్రీకరించబడ్డారు. But they also ended up in the same place where the murderers ended up. అయితే ఆ యొక్క దొంగలు నరహంతకులు ఏ యొక్క గమ్యానికి అయితే వెళ్తున్నారో వీళ్ళ యొక్క గమ్యం కూడా అక్కడికి వెళ్తూ ఉంది. You learn from this passage how dangerous is the position of those who share God's word unfaithfully. కాబట్టి దేవునికి నమ్మకంగా ఉండకుండా దేవుని వాక్యాన్ని బోధించుకునే వారికి ఇదంతా బహు జాగ్రత్త కలిగిన వాక్యాలుగా ఉన్నాయి. You know, you can share God's word with your children and be unfaithful. You can tell it very conveniently also. You know, దేవుని వాక్యమును మనం బోధించేటప్పుడు మనకు చాలా అనుకూలంగా మన యొక్క పిల్లలకు బోధించుకునే అవకాశం ఉంది. Suppose a child is more interested in the things of God, we try to discourage them sometimes because we think of the education, many times we think of other things, and we don't tell God's word properly. కొన్నిసార్లు పిల్లలు దేవుని యొక్క విషయాల్లో బహు ఆసక్తి కనబరుస్తూ ఉన్నప్పుడు మనం వేరే పనులతోటి దాన్ని నిర్లక్ష్యం చేస్తూ వాటిని సరిగా వాళ్ళకు బోధించాం. How terrible if you mislead someone. ఆ విధంగా ఎవరినైనా దారి తప్పిస్తే అది ఎంతో భయంకరంగా ఉండబోతుంది. It is bad enough to be blind ourselves, but 1,000 more times worse if you are a blind guide to someone. మనము గుడ్డివారుగా ఉంటే దాని వల్ల ప్రమాదం లేదు, కానీ ఎవరినైనా ఆత్మీయ విషయాల్లో గుడ్డిగా మనం నడిపించినట్లయితే అది వెయ్యాంతల శిక్షణ మనకు తీసుకొస్తుంది. In following the living God, let us never wear a mask. కాబట్టి జీవం కలిగిన దేవుని వెంబడించడంలో మనం ఏమాత్రం కూడా ముసుగు వేసుకునే వారమై ఉండొద్దు. Let us be honest, let us be real. మనం వాస్తవమైన వారిగాను యథార్థవంతులుగాను ఉందాం. We can make mistakes, but let us be honest. మనం తప్పులు చేస్తూ ఉండొచ్చు, కానీ మనం యథార్థంగా ఉండడానికి ప్రయత్నించాలి.
And if you're honest and your faith is genuine, God will reproduce that faith in the people you minister to. ఎప్పుడైతే నువ్వు యథార్థంగా ఉండి నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉంటావో, యథార్థమైన విశ్వాసాన్ని కలిగి ఉంటావో, అప్పుడు నిన్ను చూస్తున్న వారిలో, నిన్ను వెంబడిస్తున్న వారిలో కూడా అదే విశ్వాసాన్ని ఉత్పత్తి చేయడానికి ప్రభు వారు ప్రయత్నిస్తారు. But let us make sure we are not pretenders. కాబట్టి మనం ఆ యొక్క నటించే వారిగా ఉండకుండా బహు జాగ్రత్త కలిగి ఉండాలి. That will be a great tragedy. ఒకవేళ ఆ విధంగా మనం నటించేవారిగా ఉంటే అది అంత గొప్ప విషాదంగా ఉంటుంది. Let us pray. ప్రార్థించుకుందాం. Father, we thank you for this time that you've given us. Thank you for your precious word. Even as it is talked to the Pharisees, we can relate it so much into our lives. We may think we are better off, but really we are not, Lord. Lord, have mercy on us. How terrible it will be if we lived as pretenders and when we face you on that day. Lord, help us to be honest, help us to be genuine. Let us take one step, but may that be a step forward always, Lord. Have mercy, Master, on each one of us. You be the head of this church, Lord. Discipline us, cleanse us, and make sure we don't go out of your protection. Thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen. Now to him who is able to keep you from falling and to present you before his glorious presence, without fault and with great joy, to the only God our Savior, be glory, majesty, power, and authority through Jesus Christ our Lord before all ages, now and forevermore. Amen. Thank you. God bless you. We welcome all who have come.